అందరికీ నమస్కారం. ఏపీ టుడే ఛానల్‌కు స్వాగతం. ఆత్మవంచనకు చిరునామాగా మారింది తెలుగుదేశం పార్టీ. కనీసం ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలకు ఎవరికైనా సరే ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు జన సమీకరణ చాలా తేలిక. జన సమీకరణ విపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షానికి వ్యతిరేకంగా సహజంగా ప్రజలు గ్యాదర్ అవుతారు. అలాంటి పరిస్థితులే ఈ భారత రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ సభలు వెలవెలబోతా ఉన్నాయి. ప్రతి సభలో కూడా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తా ఉన్నాయి. మరి దానిని ఆత్మపరిశీలన చేసుకోవాలి వాళ్ళు. మనం ప్రజా పోరాటంలో ముందుకు రాలేకపోవటం వల్ల ఇదంతా జరుగుతుందనేటటువంటి వాస్తవాన్ని వాళ్ళు తెలుసుకోకుండా వైఎస్ఆర్సీపీ జరుపుతున్నటువంటి సభలలో కెరటాల్లా జనసముద్రం వస్తా ఉంటే ప్రజలందరూ కూడా గతంలో లేనటువంటి కసిని పెంచుకొని మరి ప్రజా సైన్యంలాగా తయారవుతుంటే అటు భీమిలి సభలో కానీ, దెందులూరు సభలో కానీ, రాక్తాడు సభలో కానీ జనం లేరు అని చెప్పడానికి సాహసం కూడా చేయలేకపోయినటువంటి వీళ్ళు మేదరమెట్ల సభలో ఒక డ్రోన్ను పంపించి ఆ డ్రోన్ని వెనక్కి పంపియండి, మన అనుమతి లేకుండా డ్రోన్ లోపలికి ప్రవేశించింది, ఆ డ్రోన్ని తరిమివేయండి, దించేయండి అని చెప్పినందుకు ఏబిఎన్ ఛానల్ వాళ్ళు, టీవీ5 ఛానల్ వాళ్ళు ఏదో సిద్ధం సభల బండారం బట్టలైపోయింది, జనం లేరు, ఖాళీ స్థలాలకు జగన్ మీటింగ్ చెప్తున్నాడు. ఎంత సిగ్గు పెట్టాలా వీళ్ళకి. ఎక్కడైనా సరే ఒక 10,000 మంది లేకపోతే 10,000 లోపు జనంతో మాత్రమే తెలుగుదేశం పార్టీ సభలు జరుగుతూ ఉన్నాయి. లక్షలాది మంది తోటి జగన్మోహన్ రెడ్డి గారి సభలు జరుగుతూ ఉంటే, వాస్తవాలు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంటే మరి వాళ్ళకి రాలేదు, మాకు రాని వాళ్ళు వాళ్ళకి ఎలా వచ్చారు అని అనుకుంటూ పాత భ్రమలున్నాయే. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీని ప్రజలు ఓడించలేదు, ఈవీఎం సీఎం అంటూ గేలి చేస్తూ ఈవీఎం మిషన్లు ఓడించినాయి అని చెప్పేసి ప్రచారం చేసుకున్నటువంటి చందంగా ఉంది వాళ్ళ విధానం. వాళ్ళలో మార్పులేమి కనపట్టల్లా. వాళ్ళు ఏదో గ్రీన్ మ్యాట్ అని, అసలు ఇలాంటి నైపుణ్యం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ పార్టీనే సినిమా పార్టీ. అసలు ఏకంగా అమరావతి రాజధానినే సినిమా గ్రాఫిక్స్ చూపించాలని ప్రయత్నం చేసినటువంటి పార్టీ అది. అమరావతి రాజధాని నిర్మాణానికే సినీ దర్శకుడిని డిజైన్ చేయమని అడిగినటువంటి పార్టీ. అలాంటి గ్రాఫిక్స్ ఏమైనా చేయాలంటే, లేనిది ఉన్నట్టుగా చూపించాలంటే ఎవరు ఎక్స్పర్ట్సో ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీకి ఆ సినీ రంగం నుంచి ఎంత మద్దతు ఉందో, ఆ గ్రాఫిక్స్ సృష్టించే వాళ్ళ నుంచి ఎంత మద్దతు ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. భీమిలి సదస్సుని చూసిన తర్వాత ఒక కొత్త రాగం అందుకున్నారు. ప్రజలు ఇబ్బంది పడ్డారు, బస్సులన్నీ తీసుకెళ్లిపోయారు, స్కూళ్లకు సెలవులు ఇచ్చారు అని ఏడ్చారు. దెందులూరు సభల్లోనేమో ట్రాఫిక్ జామ్ అయిపోయింది, సామాన్యులు ఇబ్బంది పడ్డారు అని కొత్త రాగం అందుకున్నారు.
ఇక రాప్తాడులో వచ్చేసరికి రోజుల తరబడి హైవే జామ్ అయిపోయింది, ప్రజా జీవితం అతలాకుతలం అయిపోయింది అని చెప్పేశారు. ఆ విధంగా చెప్పటం వల్ల వాళ్ళకి ఏం జరిగిందంటే సిద్ధం సభలకి జనం విపరీతంగా హాజరయ్యారని వాళ్లే ఒప్పుకున్నట్టుగా అయింది. అరే ఇక్కడ మనమేంటి వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేస్తున్నామా అనుకున్నారో ఏమో. ఆ సభలకు మించి దాదాపు నాకున్నటువంటి అంచనా ప్రకారం 18 లక్షల మంది హాజరయ్యారు మేదరమెట్ల సభకి. 18 లక్షల మంది హాజరైనటువంటి సభలో జనం లేరు, ఖాళీ స్థలాలకు మీటింగ్ చెప్పుకున్నాడు. ఈ తృప్తి పడటం ఉందే, ఈ ఆనందపడటం ఉందే, తెలుగుదేశం పార్టీ సునకానందం అని చెప్పేసి అనాలో, లేకపోతే పొత్తు కుదిరినా కానీ ప్రజా సైన్యం ఈ రకంగా కసి పెంచుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనేటటువంటి ఈర్ష్య తెలియదు కానీ మరలా ఈ కొత్త రాగం అందుకున్నారు. మా ఒక్క డ్రోన్ పంపిస్తేనే కంగారు పడిపోయారు, భయపడిపోయారు. ఎవరైనా సరే ఒక సభలో మరొకళ్ళు ప్రవేశిస్తే ఊరుకుంటారా? రాప్తాడు సభలో ఏబిఎన్ మరి న్యూస్ రిపోర్టర్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని అక్కడ హంగామా చేస్తే ఊరుకున్నారా? మరి అతన్ని అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపరిస్తే దాన్ని ఒక పబ్లిసిటీ చేసుకోలేదా? అతను చేసిన దాన్ని చెప్పకుండా రిపోర్టర్ ఏదో అక్కడికి వస్తే అతను తన్నినట్టుగా చెప్పారు. అట్లాగే ఉంటుంది. ఈ డ్రోన్ ద్వారా ఎక్కడి నుంచో ఇక్కడ కొద్దిగా బయట ఎక్కడో కొద్దిగా తీసి మొత్తాన్ని మిక్స్ చేసి ఏదో మీరు చేయాలని ప్రయత్నాలు చేస్తే ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా ఊరుకుంటారా? గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా కూడా జనం ఎవరు లేరని, గ్రాఫిక్స్ ద్వారా చూపిస్తున్నారని, ఇదంతా పీకే మాయాజాలమని, ఆ ఉన్న జనం ఎవరో కూడా ఎక్కడ స్థానికులు కాదని, కడప రౌడీలని, ఎక్కడ మీటింగ్ జరిగినా సరే, శ్రీకాకుళంలో జరిగినా, చిత్తూరులో జరిగినా, రాజమండ్రిలో జరిగినా, గుంటూరులో జరిగినా, ఏలూరులో జరిగినా, ఎక్కడ జరిగినా పులివెందుల జనం, కడప జనం, పులివెందుల జనం, కడప జనం, స్థానికులు ఎవరు లేరు అని తప్పుడు ప్రచారం చేస్తే ఏమన్నా ప్రజల్లో ఏమన్నా మార్పు వచ్చిందా? మరి గ్రాఫిక్స్ పులివెందుల జనం అని 10 మందో 20 మందో పులివెందుల జనం ఉంటే 10,000 మందో 20,000 మందో ఉన్నట్టు గ్రాఫిక్స్ చూపించింది నిజమైతే 151 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చింది గ్రాఫిక్స్ కాదు కదా. 151 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో ఉన్నారు కదా. 23 శాసనసభ్యులు మాత్రమే తెలుగుదేశానికి పరిమితం అయ్యారు కదా. మరి అప్పుడు కూడా బుద్ధి రాదా? అప్పుడు కూడా నిజాల గురించి ఆలోచించరా? మీరు చేసేటటువంటి ప్రచారం వల్ల, విష ప్రచారం వల్ల, మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారం వల్ల మీరు తెలుగుదేశం పార్టీకి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని భ్రమల్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే, కాస్తో కోస్తో కేడర్ అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా మాకన్నా కూడా వాలంటీర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు జగన్ అనేటటువంటి భావం వాళ్ళలో ఉన్నప్పటికీ కూడా మీరందరూ ఒకటైన 3 పార్టీలు అంటే బీజేపీ, టీడీపీ, జనసేన
ఒకటి కాకుండా వ్యతిరేక కూటమి కట్టబోతున్నటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలు కూడా వేరువేరుగా చూసేటటువంటి స్థితిలో వైసీపీ సైన్యం లేదు. 6 పార్టీలను, అరడజన పార్టీలను కూడా అరడజన రకాల ఎత్తులతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నారనేటటువంటి కసి మళ్ళీ మొదలైంది. 2019 నాటి కసి మరలా ప్రజల్లో మొదలైంది, కార్యకర్తల్లో మొదలైంది. చెట్టు ఉంటేనే కదా నీడను ఉండగలిగేది. ముందు చెట్టును కాపాడుకోవాలి. పేదవాడికి ఇంత అన్నం పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాలి అనేటటువంటి భావాన్ని మీరు తీసుకొచ్చారు. కసిని పెంచారు వైసీపీ వాళ్ళలో. వైసీపీ వాళ్ళు ఈ రోజున ఈ సిద్ధం సభని ఒక 43 నియోజకవర్గాలకి మాత్రమే పరిమితం చేసి మేదరమెట్లో పెడితే రాష్ట్రంలోని నలుమూలల నుంచి అక్కడ హాజరైనటువంటి పరిస్థితి. వెహికల్స్ అనేది స్థానికంగానే పంపించారు తప్ప సుదూర ప్రాంతాల నుంచి, అటు రాయలసీమ నుంచి ఇటు విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి కూడా బస్సులతోటి, సొంత వాహనాలతోటి అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. 15 లక్షల మంది టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తే ఆ టార్గెట్ ను మించి 18 లక్షల మంది మేదరమెట్ల నుంచి నెల్లూరు వైపుకు 15 కిలోమీటర్ల మేర, అదేవిధంగా మేదరమెట్ల నుంచి విజయవాడ వైపుకు మరో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మీ కళ్ళకు కనపట్టలేదా? రోడ్ల మీదంతా కూడా బస్సులు తిరగాల్సినటువంటి రోడ్ల మీద ప్రజా సైన్యం మీకు కనపడలేదా? ఇంకా మీరు కళ్ళకు గంతలు కట్టుకొని ప్రజలకు ఏదన్నా మాయ చేయగలవలే అని అనుకుంటే, మీరు రాసే రాతల్ని ప్రజలు నమ్ముతారులే అనుకుంటే, మీకన్నా అమాయకులు మరొకరు ఉండరు. నమస్తే.